విశ్వనగరంలో మరొకసారి మిస్ వరల్డ్ పోటీలు అయితే ఏర్పాటు చేయబోతున్నారు. ఇదే అంశంతో మనతో మాట్లాడేందుకు మంత్రి జూపల్లి గారు ఉన్నారు. అసలు ఈ ప్రోగ్రాము ఎలా చేస్తున్నారు సార్, చెప్పండి. ఎలా చేస్తున్నారో మీరు కళ్ళారా మీరే చూసిండ్రు. ఇది గొప్ప ఈవెంటు. ఈ ఈవెంట్ హైదరాబాద్కు తేవడంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు సఫలీకృతమైనరు. ఈ ఈవెంట్ కోసము దేశంలో ఉన్న ఇతర రాష్ట్రాలు పోటీపడ్డాయి, ప్రపంచంలో ఉన్న ఇతర దేశాలు పోటీపడ్డవి. అయినా రాష్ట్రాన్ని సాధించడం జరిగింది. ఎందుకు ఈ పోటీలు అన్నప్పుడు రకరకాల మనుషులు రకరకాల మాటలు మాట్లాడతారు. లక్ష్యం ఏందా? లక్ష్యం అంటే క్షీణించిపోయినటువంటి తెలంగాణ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి చక్కదిద్దాలన్నా, నిరుద్యోగ యువతీ యువకులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలన్నా, రాష్ట్ర ఆదాయాన్ని పెంచాలన్నా తెలంగాణ రాష్ట్రాన్ని హైదరాబాద్లో ఉన్నటువంటి సంస్కృతి, సాంప్రదాయాలు, కట్టడాలు, దేవాలయాలు, వాగులు, వంకలు, వనరులు, టైగర్ ఫాల్ ఇవన్నీ కూడా ప్రపంచానికి పరిచయం చేసి లక్షలాది మంది టూరిస్ట్ రప్పించి తద్వారా రాష్ట్ర ఆదాయాన్ని పెంచేటువంటి కార్యక్రమం చేయడం కోసమే ఈ కార్యక్రమం చేస్తాం తప్ప దీన్ని భూతద్దవులు పెట్టి పచ్చకల్లోడికి లోకమంతా పచ్చగన్నట్టుగా వక్ర మార్గం చూస్తూ ఉంటారు. ఏ దాన్ని ఏ కోణంలో చూస్తే ఆ కోణంలో అవపడుతుంది. అంటే ఇట్లాంటి ప్రోగ్రామ్ ఫస్ట్ ఆఫ్ ఇట్ కైండ్స్ ఇన్ హైదరాబాద్ కదా సార్, దీంట్లో ఎంతమంది పాల్గొంటే గొప్ప అచీవ్మెంట్, అంతర్జాతీయ ఈవెంట్ ఇది. అంతర్జాతీయ ఈవెంట్ కూడా హైదరాబాద్ జరుగుతుంటేనే గొప్ప, దాన్ని అభినందించాలా, సంతోషపడాలా. ఓకే, సో దీనికోసం ఎంత ఖర్చు చేస్తున్నారు, ఎన్ని దేశాల నుంచి మరి ఈ పాల్గొనబోతున్నారు? ఇప్పటిదాకా టూరిజం కార్పొరేషన్ ఆఫ్ తెలంగాణ చేస్తుంది. కార్పొరేషన్ అంటేనే టూరిజం ప్రమోషన్ భాగం, ప్రాఫిట్ కూడా భాగం. దాన్ని మళ్ళీ రీఇన్వెస్ట్మెంట్ చేసి ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేస్తుంది. సో ఇప్పటిదాకా ఇచ్చిన కేవలం 5 కోట్ల రూపాయలే. మిగిలిన 22 కోట్ల రూపాయలు కూడా స్పాన్సర్షిప్ ద్వారా మనం పెట్టే ఖర్చు కంటే అంతకు రెండంతలు లాభం వచ్చే కార్యం జరుగుతుంది. ఓకే, థ్యాంక్ యూ. ఒక్క నిమిషం, ఫైనల్గా దీంతో ఎలాంటి లాభం జరుగుతుందని మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? దీంతో ఎలాంటి రాష్ట్రానికి ఎలాంటి లాభం జరుగుతుందని మీరు ఎక్స్పెక్ట్? 5 సంవత్సరాల్లో 15,000 కోట్ల ఇన్వెస్ట్మెంట్లు, 2-3 లక్షల ఉద్యోగాలు కల్పించడానికి మనకు వస్తుంది. హైదరాబాద్ విశ్వనగరంలో మరి ఇప్పుడు నిర్వహించే అందాల పోటీలు అయితే మరి హైదరాబాద్ నగరంతో పాటు తెలంగాణ రాష్ట్రాన్ని ప్రపంచ స్థాయికి తీసుకెళ్తాయి. దీంట్లో ఖచ్చితంగా మరొక వైపు నిధులు, మరొక వైపు ఉద్యోగాలు కూడా కల్పించబడతాయనే విశ్వాసాన్ని అయితే తెలంగాణ టూరిజం మంత్రి జూపల్లి కృష్ణారావు చెప్తున్నారు. కెమెరా పర్సన్ నీరజ్తో శ్రీనివాస్, మెగా 9 టీవీ, హైదరాబాద్.